ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయం ఏం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ప్రజల వద్దకే పాలన, భూ సమస్యలపై 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులట, ఫ్రీ హోల్డ్ బంద్, అక్రమాలపై విచారణకు ఆదేశం, 45 రోజుల పాటు నిర్వహణ, మరో 45 రోజుల పరిష్కారం, వైసీపీ భూ కబ్జాలు, రీసర్వేతో వచ్చిన కష్టాలు చెప్పుకోవచ్చు, ప్రజల నుంచి 5 కేటగిరీలో పిటిషన్ల స్వీకరణ, ఆర్టీజీఎస్ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ. ప్రజల వద్దలకే పాలనట. ఆంధ్రజ్యోతి పేపరు ఒక హెడ్డింగ్ పెట్టింది, చాలా పెద్ద తాటికాయ లాంటి అక్షరాలతోని, ప్రజల వద్దకే పాలన. కానీ ఇది ప్రజల వద్దకి పాలన కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టే జన్మభూమి ప్రజల వద్దకు పాలన అంటాడు, కానీ ప్రజల వద్దకు పాలన కాదు, పాలన వద్దకే ప్రజలు వస్తారు. ఎందుకు చెప్తున్నాం అంటే, పాలన వద్దకే ప్రజలని 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థని, గ్రామ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన, ప్రభుత్వం నుంచి అందాల్సిన సేవలని వాళ్ళ గ్రామంలోనే అందించిండు. అది భూమి రిజిస్ట్రేషన్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు, పిల్లలకు కావాల్సినవి, రెసిడెన్షియల్ కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అక్కడే అయింది. ఇది గ్రామ సచివాలయంలో. అంటే మండల హెడ్ క్వార్టర్కి, జిల్లా హెడ్ క్వార్టర్ చుట్టూ, తహసీల్దార్ చుట్టూ, ఎంపీడీఓ చుట్టూ తిరగకుండా ఇచ్చే వెసులుబాటు తీసుకొచ్చిండు. గ్రామ వాలంటీర్లతోని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇవన్నీ పంపిణీ చేసే కార్యక్రమం, వాళ్ళకి రావాల్సిన సేవల్ని ఇంక్లూడింగ్ పెన్షన్తో సహా ఇచ్చిండు. దాన్ని ప్రజల వద్దకి, ప్రజల ఇంటి వద్దకి పరిపాలన అంటారు. ఏనేం చేశారు చంద్రబాబు నాయుడు గారు? గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు వద్దు, గ్రామ వాలంటరీ వ్యవస్థ వద్దు, గ్రామాలలో సర్వే వ్యవస్థ వద్దు, మొత్తం మండలాలలో చేయాలి. కానీ వాళ్ళ ఇంటికి పోవటం ఏంది? ఇది ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఎంఆర్ఓలు మండలంలో కూర్చోవాలి, ప్రజలు ఆయన దగ్గరకు రావాలి తప్ప ఎంఆర్ఓ అక్కడికి పోవటం ఏందని ఒక సిద్ధాంతాన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసులో కూర్చోవాలి. ఆ సబ్ రిజిస్టార్ పరిధిలో జ్యూరిడిక్షన్లో ఉన్న ప్రజలంతా ఎవరైనా రిజిస్ట్రేషన్ ఉంటే సబ్ రిజిస్టార్ ఆఫీసుకు పోవాలి తప్ప వీళ్ళు సబ్ రిజిస్టార్ వ్యవస్థను తీసిపోయి గ్రామాలలో పెట్టమైంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏది ప్రజల వద్దకు పాలన? సబ్ రిజిస్టార్ వ్యవస్థ గ్రామాలలోకి వచ్చి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ గ్రామంలో రచ్చబండ దగ్గర గ్రామ సచివాలయాలు రిజిస్ట్రేషన్ చేస్తే ప్రజాపాలన. లేదు, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పోయి ఒక 4-5 మండలాలు కలిపి సబ్ రిజిస్టార్ దగ్గర పోయి క్యూలు కట్టి అక్కడికి పోయి చేయించుకోవడం రిజిస్ట్రేషన్ ప్రజాపరిపాలన. ఏది ప్రజాపాలన అంటారు? గ్రామం దగ్గరికి, జిల్లా నుంచి మండలానికి, మండలం నుంచి గ్రామం దగ్గరికి పరిపాలన వస్తే దాన్ని ప్రజాపాలన అంటారు తప్ప గ్రామం నుంచి మండలానికి తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, దీన్ని ప్రజాపాలన అంటున్నారు. ఎట్లా ప్రజాపాలన? ఇది ఇట్లా. దీనికి మళ్ళీ ట్యాగ్ లైన్ పెద్ద ప్రజాపాలన, భూ సమస్యలపై 15 నుంచి రెవెన్యూ సదస్సులట, మళ్ళీ ఇంకే ఫ్రీ హోల్డ్ బంద్, అక్రమాలపై విచారణకు ఆదేశం. ఫ్రీ హోల్డ్ బంద్ అంటే ఎవరి మెడకు కూర్చోబెడతారు మీరు? అసైన్మెంట్ భూములు పేద ప్రజలకి అర్ధ ఎకరమో, ఎకరం పావో ఏదో పేద ప్రజలకి అసైన్మెంట్ భూములు, ప్రభుత్వం ఇచ్చిన భూములకి వాళ్ళకి పట్టా హక్కులు కల్పించిండు జగన్మోహన్ రెడ్డి. దాన్ని బంద్ చేసిండు. వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేస్తాడు. పేద ప్రజలకి ప్రభుత్వం ఇచ్చిన భూములు కొన్ని దశాబ్దాల పాటు అనుభవించిన వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేసేద్దాం, వాళ్ళు దానిపైన సర్వ హక్కులు ఇద్దామని జగన్మోహన్ రెడ్డి ఇస్తే, లేదు పేదవాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేయటం ఏంది, అవసరం లేదు అని చెప్పి బంద్ చేశారు. దాంట్లో ఏదో పెద్ద ఇది అవినీతి జరిగింది, దాన్ని బయటికి తీయడానికి ఫ్రీ హోల్డ్ బంద్ చేయడానికి ఏం సంబంధం? అవినీతి అక్రమాలు జరిగితే ఆన్ రికార్డు ఉంటుంది, దాన్ని బయటికి తీసుకోవచ్చు మీరు, తప్పులేదు. కానీ జరిగే ప్రాసెస్లో ఫ్రీ హోల్డ్ పేద ప్రజలకి అసైన్మెంట్ భూములు రెగ్యులరైజేషన్ చేసి ఇచ్చే దాంట్లో ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది? మరి దీనిపైన ఏమన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు కన్నేసి ఎక్కడెక్కడ అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఆ ఫ్రీ హోల్డ్ పేరుతో మనం చేయించుకుందాం, పేద ప్రజల నుంచి గుంజుకుందాం అనే ఏమన్నా ప్రయత్నమా? దేనికి నిజంగానే బంద్ చేయడానికి కారణం ఏంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది, స్టార్ట్ చేసిండు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టే అవినీతి జరిగితే, అక్రమాలు జరిగితే దాన్ని బయటికి తీసే ఒక యంత్రాంగం, ఇన్వెస్టిగేషను, సిబిసిఐడి ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, తీయచ్చు. దానికి రిజిస్ట్రేషన్ బంద్ చేయడానికి ఏంటి కారణం? అంటే దీని వెనక ఉన్న మతలబ్ అదే. అసైన్మెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని పూర్తిగా సర్వ హక్కులు అసైన్మెంట్ పట్టాదారులకు ఇస్తున్నారు కాబట్టి దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొని తులవ పొలం వాళ్ళకి ఇచ్చి దాన్ని ఫ్రీ హోల్డ్ చేయించుకొని వీళ్ళు పట్టాదారులు కావాలని ఏమన్నా ప్రయత్నం జరుగుతుంది. ఇది వైసీపీ పైన నెపం నెప్పి వైసీపీ అవినీతి అనే ఒక భూతాన్ని చూపించి
ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుంది, కానీ మొత్తానికైతే ఇది ప్రజల వద్దకి పాలన కాదు, పాలన వద్దకే ప్రజలు, ఇది జరుగుతుంది.